కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న లోపాలను భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలపై మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ఎడారిగా మారుతున్న తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు కట్టిన కట్టడం కాళేశ్వరం అని అన్నారు. ఇక కరువు పాలదొరడం కోసం ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని తెలిపారు. కాళేశ్వరం ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని వెల్లడించారు. దీన్ని జీర్ణించుకోలేని వ్యక్తులు ఆ ప్రాజెక్టుపై విష చిమ్ముతున్నారంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. రైతుల పట్ల ఏమాత్రం ప్రేమ ఉన్నా ప్రాజెక్టు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టును అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం మంచిది కాదంటూ హితవు పలికారు. డెప్త్ ఆఫ్ వాటర్ ఎక్కడైతే ఎక్కువ ఆగుతుందో అక్కడ బాగున్న పిల్లర్స్ సాంకేతిక లోపు ఉంటే అక్కడ ప్రెషర్ కూడా అక్కడ పోవాలి కదా. ఒకవేళ నీటి యొక్క డెప్త్ ఎక్కున్నటువంటి దగ్గర ఏదైనా సాంకేతికం ఉంటే అక్కడ దెబ్బతినాలి. వరద 20 లక్షల క్యూసెక్స్ వరద పోయింది బ్రహ్మాండంగా మేడిగడ్డ మీదుగా సముద్రంలోకి. చివర ఉన్నటువంటి మధ్యలో 13, 14 పిల్లలు కుంగిపోతే దానికి ఏదో అయిపోయినట్టుగా, ప్రాజెక్టు మొత్తం పోయినట్టుగా, అది పనికిరాని ప్రాజెక్టుగా, మీరు పనికిరాని ప్రాజెక్టుగా చిత్రీకరిస్తే మీకు చెడ్డ పేరు వస్తుంది. ప్రజల రైతుల జీవితాన్ని పనంగా పెట్టకండి, భూతద్దం పెట్టి చూపించకండి. ఎట్టి పరిస్థితుల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇస్ ద టాప్ మోస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ది వరల్డ్, ఇన్ ఎంటైర్ కంట్రీ ఆల్సో. మీరు తొందరగా ఆ కుంగిపోయిన పిల్లలను రెక్టిఫై చేసి ఇంజనీర్లు పంపించేసి దాని రైతుల ప్రయోజనాలు కాపాడండి. రాజశేఖర గారు ఉన్న బ్రిడ్జ్ పడిపోయింది ఇక్కడ పంజాగుట్టల, చనిపోయినారు. అంత మాత్రాన బ్రిడ్జ్ బంద్ చేసిరా, బ్రిడ్జ్ కూల్ చేసిరా, మనం రెక్టిఫై చేసి మనం నడిపిస్తున్నారు. అప్పుడప్పుడు సాంకేతికమైనటువంటి కొన్ని లోపాలు ఉంటాయి. రోజు పోయి ముఖ్యమంత్రి గారు పోయి మంత్రి గారు పోయి కూర్చుంటారు. ఇచ్చిన లోపాలు ఉన్నంత మాత్రాన ప్రాజెక్టు పనికిరాదు, ఇక మేడుగానే దానికి ఏం లాభం లేదు, కాళేశ్వరం ప్రాజెక్టు ఏం లేదు. లక్షలాది ఎకరాలండి, 50 లక్షల ఎకరాలు స్థిరీకరణ ఆయకట్టు కనుక్కుంటే 50 లక్షల ఎకరాలంటే రాష్ట్రం సగం ఆయకట్టు. దాన్ని మీరు రెక్టిఫై చేసేటువంటి బాధ్యత మీది. ప్రతిపక్ష పార్టీగా దాని మీద మాట్లాడి సరైన సలహాలు ఇవ్వడానికి మేము తయారుగా ఉన్నాం.